నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ ఫ్యామిలీ ఇప్పుడు విదేశాలకు వెళ్ళారు. మామూలుగా అయితే ఏదన్నా ఒక పని మీద వెళ్ళినప్పుడు వెళ్తున్న దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మీటింగ్ ఏంటి అని చెప్పి మొత్తం అంతా ప్రచారం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అదొక పని మీద వెళ్ళినప్పుడు. మరి ఇప్పుడు వెళ్ళిన పని ఏంటనేది తెలియదు, కానీ చాలా గోప్యంగా ఉంచారు. గతంలో కూడా అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఒకసారి వెళ్ళినప్పుడు అప్పుడు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనేది తెలియదు. దాని గురించి కామెంట్స్ ఏమొచ్చాయి అంటే వైసీపీ వారి నుంచి కావచ్చు, ఇంకెవరన్నా దోచుకుందంతా దాచుకోవడానికి వెళ్ళారని చెప్పన్నారు. మరి అప్పుడు కూడా జగన్ గారు ఒకసారి ఇలానే వెళ్ళినప్పుడు ఆయన ఎక్కడి నుంచి ఎక్కడ దిగారు, ఎక్కడ బ్రేక్ అయింది, మధ్యలో ఏదో మిస్ అయితే కూడా అదేదో మిస్సింగ్ లాగా చెప్పారు. అక్కడ బ్రేక్ జర్నీ అయినప్పుడు అది యూజువల్గా పార్ట్ ఆఫ్ ది జర్నీ అలా జరుగుతూ ఉంటాయి, కొన్ని కొన్ని బ్రేక్స్ లాంగ్ జర్నీల టైం. దాన్ని కూడా ఏదో ఒక విశేషంగాను చాలా పెద్ద పెద్ద వార్తా ఛానల్లో అంతా ప్రసారం చేస్తూ వచ్చారు. ఇప్పుడు మరి వీరి జర్నీ మాత్రం ఎందుకని అంత గోప్యంగా ఉంచుకున్నారు, ఏంటి కారణం? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు ఇద్దరు చాలా కీలకమైన వ్యక్తులు రాష్ట్రంలో. సరే, ఇద్దరు ఒకేసారి వెళ్ళిపోయారు. ఎక్కడికో ఏదో టూరు, ఏదో ఇయర్ ఎండింగ్, ఏదో న్యూ ఇయర్ ఈవెంట్స్, సరే అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు పర్సనల్ అయితే మనకేం అభ్యంతరం లేదు. కానీ వాళ్ళు అఫీషియల్గా ఎక్కడికి వెళ్ళారో చెప్పాల్సిన బాధ్యత అయితే మాత్రం వాళ్ళ మీద ఉంది. ఎందుకంటే ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అంతటి వ్యక్తి ఈయన. వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారో తెలియదు. మామూలుగా కలెక్టర్ పర్యటన, మంత్రి పర్యటన అయితే కూడా మన పబ్లిక్ డొమైన్లో అంటే పేపర్లో ఒక మీడియా ప్రెస్ నోట్ ఇస్తారు. మంత్రి గారు పలానా ఊర్లో పలానా టైంకి పర్యటిస్తారు, కలెక్టర్ గారు పలానా ఊర్లో పలానా టైంకి ఉంటారు. ఇది రూల్ కదా. చంద్రబాబు నాయుడు గారు డే టు డే అంటే ఈరోజు ఆయన ఏమిటి, ఎక్కడ ఉండాలి, ఏం మీటింగ్లో పాల్గొంటారు, అసలు ఏం మీటింగ్లో పాల్గొనరా అనేది కూడా మామూలుగా రిలీజ్ చేస్తారు. అది రూల్ అది. సరే, వాళ్ళిద్దరు ఈ మధ్య తరచూ హైదరాబాద్కు వస్తున్నారు. హైదరాబాద్ అంటే ఇంకా వాళ్ళ సొంత ఇల్లు ఇక్కడ ఊరులాగా ఉంది కాబట్టి సరే అది కూడా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళినందుకు ఎవరికి అభ్యంతరం లేదు. కానీ అదే పని జగన్ గారు చేసినప్పుడు 2023లో ఎన్ని కథనాలు, ఎన్ని డిబేట్లు, ఎన్ని చర్చలు. ఆయన ఏదో తన పిల్లల్ని చూడడానికి లండన్కి వెళితే సూట్ కేసులు తరలి వెళ్ళాయని. సూట్ కేసులు ఉంటాయి కదా, బట్టలు లేకుండా పోతారు ఎవరైనా? ఏదో వస్తువులు తీసుకెళ్తారు కదా, సూట్ కేసులు లేకుండా ఎవరైనా ప్రయాణం చేస్తారా? ప్రత్యేక విమానము, ఆ విమానం మధ్యలో ఎక్కడో ఫ్యూలింగ్ ఆగుతాయి. మామూలుగా విమానాలు ఎక్కడో ఒక బ్రేక్ జర్నీలో ఫ్యూలింగ్ ఆగడం అనేది చిన్న విమానాలకు మామూలే. అది ఆ ఫ్యూలింగ్ ఆగితే అక్కడ మారిపోయిన సూట్ కేసులు. అసలు అక్కడ పలానా ద్వీపంలో పలానా బ్యాంకులు ఉంటాయి, ఆ బ్యాంకుల్లో ఎంత డబ్బైనా తీసుకుంటారు, ఎక్కడి నుంచి వచ్చిందని ఎవరు అడగరు. ఇదంతా ఒక మాఫియా. ఇంత మాట్లాడారు కదా. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు లోకేష్ గారు వెళితే కనీసం ఎక్కడున్నారో కూడా తెలియకుండా మీడియా అంతా గప్చుప్గా గమ్మున ఉంది కదా. సాక్షి వాళ్ళు అడిగితేనేమో మీకేం పని, ఆయన అడిగిపోతే మీకేం పని అంటారు. కొన్ని తెలుగుదేశం వాళ్ళైనా ఎవరైనా ఏమైనా చెప్పారా? లేదు, చంద్రబాబు నాయుడు గారు పలానా ఏదో బాలీలో ఉన్నారు, లేదు ఏదో అంటున్నారు, అక్కడ ఉన్నారు. ఎక్కడన్నా ఉండొచ్చు, అది వాళ్ళ పర్సనల్ అయితే ఎవరు ఏం మాట్లాడరు. ప్రభుత్వ ఖర్చులతో పోయారంటే పోకుండా కూడా ఉండొచ్చు. వాళ్ళు వచ్చిన తర్వాత చెప్పొచ్చాయా మేము ప్రైవేటు విమానం మేము అద్దె పెట్టాము, దీంతో ప్రభుత్వానికి ఏమి సంబంధం లేదు, మా వ్యక్తిగతం. అంటే ఆయన వ్యక్తిగతం చేసి పిల్లల్ని చూడడానికి వెళితేనేమో మాఫియా, ఆయన బ్యాంకుల్లో డబ్బులు వేయడానికి వెళ్ళాడు, దోపిడీ సొత్తు, ఇలాంటి ఇంటర్నేషనల్ క్రిమినల్స్ అంతా ఒక చోట కలుస్తారు. మీ ఇష్టం వచ్చిన కథనాలు. అసలు మామూలుగా నవలలు రాసేవాళ్ళు సినిమా స్క్రిప్ట్లో కూడా అంత కథనాలు ఉండవు. అన్ని కథనాలు డిబేట్లు పెట్టినప్పుడు మీరు మీడియా మరి మీకేం రెస్పాన్సిబిలిటీ ఉంది? ఆ రోజు మాట్లాడింది ఎంత తప్పు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు అని అడగడం కూడా అంతే కరెక్ట్ కదా. మీరు ఆ రోజు అడిగారు, సరే బాగానే ఉంది. మీరు జగన్ని ముఖ్యమంత్రిగా డిఫేమ్ చేయదలుచుకున్నారు కాబట్టి, ఆయన ఎలాగైనా భ్రష్టు పట్టించి మీరు అధికారంలోకి రావాలనుకుంటున్నారు కాబట్టి మీరు చేశారు, బాగానే ఉంది. సరే, అది మీ మీడియాగా మీ ధర్మం అది. ఎందుకంటే మీరు అలాగే ఉన్నారు, వైసీపీకి ఎగనెస్ట్గా ఉన్నారు, చంద్రబాబు ఏం చేసినా కరెక్ట్గా ఉన్నారు కాబట్టి, కరెక్ట్ అంటున్నారు కాబట్టి ఈరోజు ఇది కూడా కరెక్ట్ అంటున్నారు. సరే, ఎవరు అడిగేవాళ్ళు అడుగుతారు కదా. ఇందుకే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, అంత రహస్యం ఏముంది దాంట్లో? సరే, పెట్టుబడులు తేవడానికి వెళ్ళారా? పోనీ అదనే చెప్పాలి కదా. పోనీ ఏమీ లేదయా, మేము మాత్రం మనుషులు కదా, మాకు మాత్రం పర్సనల్గా కుటుంబాలు ఉండవా, మేము మాత్రం కుటుంబాలతో గడుపుకోవద్దంటే గడుపుకోండి. మరి ఆయన గడిపినప్పుడు మాత్రం అన్ని రాళ్ళు రప్పలు బురద అంతా వేసారు. మరి అప్పుడెందుకు వేశారు? ఆయనకు మాత్రం కుటుంబం ఉండదా? ఆయనకు మాత్రం పర్సనల్గా ఉండదా? వ్యక్తిగతం ఉండదా? అట్లా న్యాయం అనేది ఉంటే ఇరుపక్షాల కరెక్ట్గా ఉండాలి. లేదంటే ఇప్పుడు మిమ్మల్ని కూడా ఎవరైనా మాట్లాడతారు, మీరు కూడా దోచుకున్న సొమ్ముని తీసుకుని దాచుకోవడానికి వెళ్ళారని వైసీపీ వాళ్ళు అంటారు అని తీరుతారు. అనడంలో తప్పేముంది? మీరు అనలే.
మీరు ఏమైనా వదిలేరు ఆ రోజు. ఏదో సామెత ఉండదు కదా, నీవు నేర్పిన మీ వరకు వస్తే కానీ ఏది తెలియదు కదా, మీ వరకు వస్తే తెలియదు. ఇప్పుడు మీరు పలానా దేశంలో ఉన్నారు పలానా ఇదంటే మీకు ఏమిటి నష్టము? అంటే ఇక్కడ నుంచి ఏమి అంత మీడియా అంతా పరిగెత్తుకుంటూ పోయి బాలి ద్వీపానికి పోయి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారని షూట్ చేయరు కదా. కానీ మీకైతే గోప్యత ఉన్నప్పుడు ఇతరులకు కూడా అంతే గోప్యత ఉంటుంది కదా. మీ కుటుంబాలు ఉన్నప్పుడు ఇతరులకు కూడా కుటుంబాలు ఉంటాయి కదా. కాబట్టి మీ పర్సనల్ అనేది మీకున్నప్పుడు ఇతరులకు కూడా ఉంటుంది కదా. మన సమన్యాయం పాటించకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడడము, ఎట్లా పడితే అట్లా చేయడము. సరే ఇద్దరూ ఒకేసారి రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా సంబంధం లేకుండా వెళ్ళిపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఎవరు ఒకరు పోయారంటే అర్థం ఉంది, ఒకరు ఉండాలి కదా రాష్ట్రంలో. మిగతా మంత్రులు ఏమైనా రెస్పాన్సిబిలిటీ అంటే వాళ్ళకి ఏముంటాయి పాపము, అన్నీ మీరే చూసుకుంటున్నారు. మంత్రులు పేరుకు మంత్రులే కానీ వాళ్ళకి ఏముంది? రైట్ సార్, ఇవి పక్కన పెడితే ఈ మధ్య కూటమి నాయకులు కొంతమంది మంత్రులు ఎవరైనా ఈ వైసీపీ నాయకులతో టచ్లోకి వచ్చి మంతనాలు జరుపుతున్నట్లు ఒక ప్రచారం వచ్చింది, వార్త. ఇందులో నిజం ఉందా? ఏముండొచ్చు, ఉండకపోవచ్చు. కూటమి మంత్రులు చెప్పరు కదా నేను వైసీపీ నాయకులతో టచ్లోకి వెళ్ళానయ్యా, రేపు పొద్దున ఒకవేళ జగన్ వస్తే మాకేం సంబంధం లేదు, మమ్మల్ని టార్గెట్ చేయొద్దండి అని అడిగినట్టుగా ఒక ప్రచారం అయితే జరిగింది. ఈ ప్రచారం నిజమా అంటే నిజమై ఉండొచ్చు కూడా. ఎందుకంటే 2029లో జగన్ గారు వస్తారా రారా అనే దాన్ని పక్కన పెడితే కూటమి గ్రాఫ్ పడిపోతూ ఉందనేది మాత్రం స్పష్టంగా ఉంది. ఈ భయం ఉంది వీళ్ళకి, కూటమిలో చాలామందిలో ఈ భయం ఉంది. ఆయన వచ్చి మనల్ని టార్గెట్ చేస్తే మన పరిస్థితి ఏమిటి అంటే, ఆయన టార్గెట్ చేస్తే ఎట్లుంటుందో చూశారు. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారినే వదలకుండా స్కిల్ కేసులో జైల్లో కేసారు అంటే తెలుసు జగన్ గారికి అది రాజకీయంగా నష్టం జరుగుతుందని క్లారిటీ ఉంది. క్లారిటీ ఉన్నప్పటికీ కూడా ఆయన ఆ పని చేశారు అంటే రేపొద్దున మళ్ళీ అధికారంలోకి వస్తే మా పరిస్థితి ఏమిటి, మేమేలా అని వీళ్ళు కొంతమంది టచ్లోకి వచ్చి జగన్ గారికి చెప్పండి అయ్యా బాబు మాకేం సంబంధం లేదు మేమేమి. అందుకే మీరు బాగా గమనించండి, ఎవరో ఒకరిద్దరు మినహాయించి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఏదో అన్నారు జగన్ ఎప్పటికీ రాడని. సరే అది ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్, అది వేరే విషయం. మిగిలిన మంత్రులు ఎవరు కూడా అటాకింగ్ అంటే తీవ్రమైన అటాక్ చేయడం లేదు వైసీపీ మీద, జగన్ మీద కానీ. ఎందుకు అటాక్ చేయడం లేదంటే వాళ్ళకి ఎక్కడో కొడతా ఉంది, తేడా కొడతా ఉంది. ఎందుకు తేడా కొడతా ఉంది అంటే ఈయన చెప్పినట్టుగా సంపద సృష్టి అనేది ఒక భయము. అమరావతి మీద బోలెడు ఖర్చు పెడుతున్నారు, అది ఏమిటో రిజల్ట్ తెలియదు. జనములోనేమో ఒక రకమైన అసహనము అసంతృప్తి మెల్లిగా రైజ్ అవుతూ ఉంది. అంటే దీన్ని ఇంకా తెలుగుదేశం కూటమి వ్యతిరేకత అనే అంత పెద్ద పదం ఇక్కడ వాడకూడదు కానీ, అయితే ఈ 18 నెలల పాలనలో పెద్దగా సంతోషంగా లేరు. ఎందుకు సంతోషంగా లేరంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినవన్నీ కూడా ఇంకా చేయలేదు, చేస్తాడో లేదో తెలియదు. అదొకటే కారణం అంటే అదొకటే కాదు. జనంలో రైతుల్లో కానీ ముఖ్యంగా పల్లెటూళ్ళల్లో ఏదో ఒక తెలియని అశాంతి ఉంది. అశాంతి ఎందుకు ఉందంటే ఆర్థికంగా వాళ్ళు ఏమీ మెరుగుపడకుండా అక్కడక్కడే ఉన్నారు. జనంలో డబ్బు లేదు. దీనికి ప్రభుత్వమే కారణం అంటే ప్రభుత్వం కారణం అని అనలేం కానీ చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నవి జరుగుతున్న దానికి ఎక్కడో తేడా కొడతా ఉంది అనేది ఒక క్లియర్గా ఉంది పిక్చర్. దానికి కాబట్టి వీళ్ళు ఎలాగూ వైసీపీ వాళ్ళు కొంచెం ఈసారికి గట్టిగా పోరాడతారు. ఎందుకంటే ఈ వేధింపులన్నీ చూశారు కదా, రెడ్ బుక్ అది ఇది ఈ వేధింపులన్నీ చూశారు కాబట్టి వాళ్ళు ఇంకా మొండిగా పోరాడతారు. కాబట్టి 29లో అన్ని పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే ఓరాహూరిగా ఉంటుంది, జగన్ గారు గెలిచే అవకాశాలు ఉంటాయనే భయంతో కూటమి మంత్రులు ఎందుకైనా మంచిదని న్యూట్రల్ అవుతున్నారు. వైసీపీ మీద విరుచుకుపడే వాళ్ళు ఒక్కరు కూడా కనపడడం లేదు, మీరు గమనించండి. విమర్శిస్తున్నారు కానీ పోయినసారి వైసీపీలో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి నోరు జారిన వాళ్ళు ఉన్నారే, ఆ తరహా అటాకింగ్ ఇక్కడ లేదు. రెడ్ బుక్ రాజ్యాంగము, లోకేష్ గారు అరెస్టులు, ఇవన్నీ సోషల్ మీడియా వాళ్ళు ఇదంతా జరుగుతూ ఉంది. ఇది మినహాయిస్తే నేరుగా ముఖ్య నేత పైన అటాక్ చేయడానికి జంకుతున్నారు. ఎందుకు జంకుతున్నారంటే ఈ చీప్లీ ఇది లిక్కర్ కేసుల్లో అనేక మంది ముఖ్యులను అరెస్ట్ చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు 8 నెలలు 9 నెలలు అయింది ఆయన జైల్లో ఉండబట్టి. మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఇంకా అనేక మందిని అరెస్ట్ చేశారు, జైళ్ళల్లో ఉన్నారు. ఇదంతా కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా బూమరాంగ్ అయితే రేపు మా పరిస్థితి ఏమిటి అనే భయం ఉంది. ఈ భయాన్ని మరి అంటే రేపు టెండర్లు వేయడానికి కూడా ఎవరు రాలేదంటున్నారే. సరే జగన్కి భయపడుతున్నారంటే ఎందుకు భయపడుతున్నారు? జగన్కి ఆయన అధికారంలో లేడు కదా. ఎందుకు భయపడుతున్నారంటే మీ గ్రాఫ్ పడిపోతూ ఉంది కాబట్టి భయపడుతున్నారు. ఎందుకు పడిపోతా ఉందో మీరు చెక్ చేసుకోవాలి.
ఊరికే మీడియా ద్వారా ప్రచారం చేసేసి నేను అద్భుతాలు చేస్తున్నానంటే ఇంకా జనం నమ్మే పరిస్థితుల్లో లేదు. ఈరోజు కౌంటర్ మీడియా ఉంది, మీడియానే నమ్మే పరిస్థితి లేదు జనం. మీడియాకి కౌంటర్గా అనేక సోషల్ మీడియాలు ఉన్నాయి. అంటే వాటన్నిటిని నమ్ముతారని నేను అన్ను, కానీ క్రాస్ చెక్ చేసుకుంటారు జనము. వాటన్నిటికీ మించి ఎక్కడో ఏదో రాజకీయం కంటే కూడా జనానికి తమ ఇంటికి ఏమొచ్చింది, తమ కుటుంబం బాగుందా లేదనేది అన్నిటికంటే కీలకం. అక్కడ తేడా కొడితే వాళ్ళు ఎవరిని గెలిపించాలో 29లో డిసైడ్ అయిపోతారు. రైట్. సో మొత్తానికి మొదట మనం మాట్లాడుకున్నది తండ్రి కొడుకులు ఎక్కడికి వెళ్ళారు అనే విషయం అయితే గోప్యంగా ఉంచారు. రెండవది ఓకే, ఇంకా ఇప్పటి నుంచి మేబీ ఎలాంటి ప్రాసెస్లు చాలా చూస్తూ ఉండొచ్చు మనము. ఏంటంటే వాళ్ళు వీళ్ళు వాళ్ళతో ఉండడము, లేకపోతే తర్వాత పరిణామాలు ఎటన్నా మారచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండే క్రమంలో అయినా కాస్త సఖ్యత మెయింటైన్ చేయడం అనేవి, ఇటువంటి పరిణామాలన్నీ ఒక విధంగా ఏంటంటే వైసీపీకి పాజిటివ్ అవుతున్నాయి, టీడీపీకి నెగిటివ్ అవుతున్నాయి. చూసుకొని ముందుకెళ్తే 2029 భవిష్యత్తు అయితే ప్రజల చేతుల్లోనే ఉంటుంది, ఎవరిని చేసినా. వైసీపీ బలం పెరిగిందో లేదో మనం చెప్పలేం, కానీ టీడీపీ బలం తగ్గుతూ ఉండడమే. చిన్న గీత పెద్ద గీత, ఈ గీత పడిపోతూ ఉంటే ఈ గీత పెరుగుతూ ఉంటుంది, అంతే. రైట్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మా.